హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వంకాయ దోసకాయ చట్నీ. ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి 10 నుంచి 15 పచ్చిమిర్చిని ముక్కలుగా కోసుకుని వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక పావు కేజీ వంకాయలని ముక్కలుగా కోసుకొని వాటిని కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. మగ్గాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని దానిలోనే 3 టమాటాలను కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు బాగా మగ్గాక కొంచెం చింతపండును కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు సిమ్లో మగ్గనించి స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలు బాగా చల్లబడ్డాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని సన్నగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో కలుపుకొని పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ వంకాయ చట్నీ రెడీ అయిపోయింది.